హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రేవంత్ మాటల్లో కంగారు, భయం అన్నీ కొట్టొచ్చినట్టు కనిపించడంతో పూజ రేవంత్ మొహాన్ని తన భుజం మీదకి తీసుకొని ఒక చేయిని చెంప మీద వేసి, కంగారు పడకండి రేవంత్ గారు అని చెప్పింది. ఎలా కంగారు పడకుండా ఉంటాను? ఫోన్ చేసి అమ్మని ఏమైనా చేస్తా అని బెదిరించినప్పుడు ఎంత కంగారు పడ్డానో నాకే తెలుసు. అమ్మ మీదకి కారు వస్తూ ఉంటే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నా గురించి నాకు ఏ బాధ లేదు పూజ. నా వాళ్ళకి ఏదైనా అవుతుందని నా భయం. నేనేదో తప్పు చేశాను, అందుకే వాడు పగ తీర్చుకుంటున్నాడు. నా మీద వాడికి కోపం కాదు, ద్వేషం ఉంది. అది నాకు స్పష్టంగా తెలుస్తోంది. అలాంటప్పుడు నన్నేదైనా చేస్తే ఏ సమస్య లేదు. కానీ ఏ తప్పు చేయని మీ అందరినీ ఇందులోకి లాగుతుంటే మైండ్ పనిచేయట్లేదు అని రేవంత్ అన్నాడు. మొదటిసారి రేవంత్ మాటల్లో బెంగ, కంగారు అన్నీ కనిపించడంతో పూజకి చాలా బాధ కలిగి, రేవంత్ గారు, మీరింత వీక్ అని నేను అనుకోను. ఏ విషయమైనా ఇరువురి కోణాల్లో ఆలోచిస్తారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ గదిలో అడుగు పెట్టొద్దని మీరే ఇక్కడే పడుకోమని చెప్పారు. తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు, భార్యగా స్వీకరించారు. ఇవన్నీ ఏమీ అంత సులభంగా జరిగేది కాదు. మనసుకు మెదడుకు మధ్య ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. జీవితానికి సంబంధించిన విషయమే మెల్లగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న మీరు ఇలాంటి ఓ టెంపరరీ సమస్యని పట్టించుకొని ఇంత ఆలోచిస్తారని నేను అస్సలు ఊహించడం లేదు. ఆలోచించండి రేవంత్ గారు, ప్రస్తుతం కాదు, గతంలోకి వెళ్ళి ఆలోచించండి. ఎక్కడ ఏ పొరపాటు చేశారో ప్రతి రోజుని, ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని వెలికి తీయండి. మీరు చేసిన తప్పేంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే అవతల వైపు వ్యక్తి ఊరికే ఇంతలా పగ సాధించరు. వాళ్ళ పట్ల ఏదైనా తీవ్రమైన, ఘోరమైన నష్టం ఏదో కలిగే ఉంటుంది. అలా కాకుండా మీరు నిజాయితీగా చేసింది కూడా అవతల వాళ్ళకి తప్పుగా కనిపిస్తే మనమేం చేయలేం. కానీ ఒకసారి ప్రయత్నం చేయండి. మీరేదైనా తప్పు చేశారేమో అని. లేదా ఈసారి అతను ఫోన్ చేసినప్పుడు మీరు అడగండి, తగ్గితే ఏమైంది రేవంత్ గారు? ఒక వ్యక్తి మన మీద కోపం, ద్వేషం, పొగరు ఇవన్నీ చూపిస్తున్నారంటే మనం అంతకంటే ఎక్కువ చూపించాల్సిన అవసరం ఏముంది? నెమ్మదిగా మాట్లాడి వాళ్ళని, వాళ్ళ స్థాయిని మన దగ్గరికి దించి మనతో మామూలుగా మాట్లాడే పరిస్థితికి తీసుకొస్తే అంతకంటే విజయం మరొకటి ఉంటుందా? ఆలోచించి చూడండి. మీకు చెప్పే అన్ని తెలివితేటలు లేకపోవచ్చు, కానీ భరోసా ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా అతన్ని పట్టుకోగలరు, అతని సమస్య ఏంటో తెలుసుకోగలరు అని పూజ చెప్పింది. రేవంత్ తన భుజం మీద నుండి లేచి పూజని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ మాటలు నాకెంత ఉత్తేజాన్ని ఇస్తున్నాయో నేను వర్ణించలేను. నిజంగా పూజ, అటు ఇటుగా ఓ 10 రోజులుగా నాలో నేను సతమతమైపోతున్నాను. ఏమాత్రం అర్థం కావట్లేదు. పడుకున్న నిద్రలో కూడా అవే మాటలు, అవే ఆలోచనలు. ముఖ్యంగా వాడు నీ జోలికి, అమ్మ జోలికి వచ్చేసరికి మరింత డల్ అయిపోయాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని రేవంత్ చిన్న స్మైల్తో అన్నాడు. మరైతే ఇప్పుడు వెళ్ళి బొజ్జ నిండా భోజనం చేసి బొజ్జుందామా అని పూజ అడిగింది. అలాగే అని రేవంత్ అనడంతో, మీరు కిందకి వెళ్ళండి, 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని పూజ చెప్పి వెళ్ళింది. రేవంత్ కిందికి వెళ్ళేసరికి హాల్లో ప్రభావతి, మంజు కనిపించడంతో రేవంత్ కూడా మంజుని ఏమాత్రం కదిలించకుండా చాలా నార్మల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాసేపటికి పూజ రావడంతో అందరూ కలిసి హాల్లోనే భోజనాలు వడ్డించుకొని కింద కూర్చొని తింటూ ఉండగా, వదిన, నీ ప్రయాణం ఎప్పుడు అని రేవంత్ అడిగాడు. ఎల్లుండి సాయంత్రం అని మంజు చెప్పింది. కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీలైనంత ఎక్కువసార్లు పూజ, అమ్మ నీతో కాంటాక్ట్లో ఉంటారు. నీకు వెంకట్ అన్నయ్య మీద ఏ చిన్న డౌట్ వచ్చినా, తన పద్ధతి ఏమాత్రం నచ్చకపోయినా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయి. అలానే మన వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారన్న విషయం నీకు కూడా తెలుసు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. పరువు పోతుంది అనుకోకు. పరువు కన్నా ప్రాణం చాలా గొప్పది. పోయిన పరువును తిరిగి మళ్ళీ తీసుకొని రావచ్చు, గుర్తుపెట్టుకో అని రేవంత్ చెప్పాడు. అలాగే, నాకే భయం లేదు. ఏదైనా చేస్తే ఇప్పుడు నాకున్న కోపంలో ఏమైనా చేయగలను అని మంజు అనింది. అది ఈ మాత్రం ధైర్యంగా ఉండాలి. కాపురాన్ని వదులుకోకూడదు. చెడిపోయిన దాన్ని కూడా నిలబెట్టుకోగలగాలి. అప్పుడే నువ్వు గట్టిదానివి అవుతావు. మరీ వెధవలైతే ఏం చేయలేమనుకో. కానీ వెంకట్కి ఓ అవకాశం ఇచ్చి చూద్దాం అని ప్రభావతి అనింది. అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు ముగించిన తర్వాత మరో గంట పాటు అక్కడే కూర్చొని కబుర్లాడుకొని పడుకోవడానికి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పూజ అన్ని పనులు ముగించుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని డోర్స్ అన్నీ పెట్టుకొని రూమ్లోకి వెళ్ళేసరికి రేవంత్ కూర్చొని ఉండడంతో, రేవంత్ గారు, గుండెల్లో భారం దింపుకున్నారు కదా, ఈ పూటైనా కంటి నిండా నిద్రపోండి. మీకు మీ ఉద్యోగం, మీ ఆఫీస్ ఇవన్నీ ముఖ్యమేమో, నాకు మాత్రం మీరే ముఖ్యం.
మీరు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అదే నా సంతోషం. పడుకోండి అని కాస్త గట్టిగా చెప్పింది. రేవంత్ చిన్న స్మైల్ చేసి పడుకోవడంతో పూజ ఒకసారి బాల్కనీ వైపు నార్మల్గా వెళ్ళినట్టుగా వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని లోపలికొచ్చి డోర్స్ క్లోజ్ చేసి కర్టన్స్ వేసి బెడ్ మీద వాలింది. పూజ అలా రావడమే రేవంత్ తన వైపు తిరిగి దగ్గరికి లాక్కోవడంతో పూజ కూడా ఇష్టంగా చుట్టూ చేతులు వేసి రేవంత్ నుదుటి మీద ముద్దు పెట్టి, కంగారు మొత్తం ఒక్కరే తీసుకోవాలనుకున్నారా? సంతోషం మటుకి అందరికీ పంచండి అని వ్యంగ్యంగా అనింది. రేవంత్ చిన్నగా నవ్వి, ఏదేమైనా ఇందాక చాలా లోగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఓకే, రేపంతా ఆలోచిస్తాను పూజ, ఎక్కడ నేను మిస్టేక్ చేశానో తెలుసుకుంటాను, నాదే మిస్టేక్ లేదు అంటే వాడితోనే కాస్త కూల్గా మాట్లాడి చూస్తాను అని రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చి చెప్పాడు. అది అలా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఆవేశాలకి పోతే నోరు జారి మాట తూలితే అవతల వాళ్ళకి పగ అవడం తప్ప ఏముండదు రేవంత్ గారు. ఏదైనా మౌనంగా ఉంటేనే మంచిది, సింపుల్గా తేల్చుకోవాలి ఏదైనా అని చెప్పింది. రేవంత్ అప్పటికే పూజ చుట్టూ చేయి వేసి వీపు మీద మెల్లగా నిమరడంతో, రేవంత్ గారు పడుకోమన్నానా అని అనింది. అంటే కొంచెం అంత స్ట్రెస్ ఉంది అని రేవంత్ నాంచుతూ అన్నాడు. నాకు తెలుసు, ఆ స్ట్రెస్ నిద్ర లేకపోవడం వల్ల వచ్చింది, ఇంకేదో లేకపోవడం వల్ల కాదు, రేపు చూద్దాం అని పూజ అనడంతో రేవంత్ తన ఎద మీద నుండి తల పైకెత్తి పూజ పెదవుల మీద చిన్న ముద్దిచ్చి ప్లీజ్ అని అన్నాడు. రేవంత్ చేయి వెనుక నుండి ముందుకు చేరి తన నడుము మీద నిమురుతూ ఉంటే పూజ మాట్లాడలేక, వీక్నెస్తో ఆడుకుంటున్నారు కదా అని అడిగింది. రేవంత్ నవ్వి, నీ వీక్నెస్ నా బలం అనుకుంటా, అదే నా స్ట్రెంగ్త్ అంటూ పూజని మాట్లాడనివ్వకుండా పెదవులు మూసేశాడు. పూజ రేవంత్ని అర్థం చేసుకొని తన ఇబ్బంది ఏంటని అడిగి మరీ తెలుసుకొని తన సమస్యకి సింపుల్గా నవ్వుతూ పరిష్కారం చెప్పడంతో తన మీద అప్పటికే బోలెడంత ప్రేమ పెరిగిపోవడంతో దాన్ని మొత్తం చేతల్లో చూపించడం మొదలుపెట్టాడు. రేవంత్ ప్రేమని ఆస్వాదిస్తున్న పూజ మరింత దగ్గర తీసుకొని అది మరి కొంచెం ఎక్కువ ఇచ్చేలా తన ప్రేమని అందించింది. కొంతసేపటికి ఇద్దరు విడిపడ్డాక రేవంత్ చాలా ప్రశాంతంగా పూజ ఎదమీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. పెదవులు రేవంత్ నుదుటిని తాకుతూ ఉండడంతో చిన్న ముద్దిచ్చి, రేవంత్ గారు మీరెంత నెమ్మదిగా మాట్లాడినా వాడు ఏం చెప్పడు, ఇన్ని చేశాడంటే మీ మీద విపరీతమైన ద్వేషం ఉంది, అది అంత సింపుల్గా పోయేది కాదు, ప్రస్తుతానికి మీ ఆలోచనని పక్కకు వెళ్ళేలా చేయగలిగాను, కానీ అది అంత సాధ్యమయ్యే పని మాత్రం కాదు, వాడెవడో మీ కారణంగా భారీ నష్టం జరిగింది, అదైతే ఖచ్చితంగా నిజం, కానీ మీరే తప్పు చేయట్లేదు అంటే మరి తెలియకుండా చేశారేమో. మీకు మీరే తెలుసుకోవాలి రేవంత్ గారు, ఆలోచించి తెలుసుకోవాలి. మీకు మీరు తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియనిది, వాడిని అడిగితే చెప్పడు, మీకు మీరుగానే తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా బాగా ఆలోచించి తీరాలి, లేదంటే వాడు పెట్టే కంగారికి మీరు మరింత టెన్షన్ పడడం ఖాయం అని పూజ అనుకొని మనసులోనే ఆ దేవుడిని కూడా తలుచుకుంది. తెల్లారి పూజ లేవగానే రేవంత్కి కూడా మెలకు వచ్చి లెగడంతో, అప్పుడే లేచారా, కాసేపు పడుకోండి అని పూజ అనింది. దూరం జరుగుతున్న పూజని లాగి పట్టుకొని అలాగే కాసేపు నువ్వు ఇలాగే ఉండు, ఓ అరగంట ప్లీజ్ అని రేవంత్ కళ్ళు మూసుకొని మత్తుగా చెప్పి అలానే నిద్రపోయాడు. 10 నిమిషాల పాటు అలానే ఉన్న పూజ మెల్లగా రేవంత్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తప్పుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికే సైలెంట్లో ఉన్న రేవంత్ ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే ఆ ఫోన్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అని అనింది. అవతల వైపు ఏం మాట్లాడకపోవడంతో పూజకి అర్థమైంది చేస్తుంది మరెవరో కాదు, ఆ బ్లాక్ షీపేనని. చూడండి, మీరెవరో నాకు తెలియదు, నేను లిఫ్ట్ చేసిన ప్రతిసారి ఏం మాట్లాడటం లేదు, నాతో మాట్లాడడం మీకు నచ్చట్లేదనుకుంటా. ఇట్స్ ఓకే, రేవంత్ గారు 3 డేస్గా సరిగా నిద్రపోవట్లేదు, ఈరోజే కాస్త పడుకున్నారు, దయచేసి ఈ టైంలో కాల్ చేయకండి, మీ పగలు ప్రతీకారాలు వేరే ఏదైనా మిగిలిన టైంలో చూపించండి. ఓ భార్యగా నేను రేవంత్ గారి బాగోగులు చూసుకోవడం నా ధర్మం, అందుకే విన్నవించుకుంటున్నా, మీ సమస్య ఏదైనా తర్వాత చూసుకోండి అని పూజ కాల్ కట్ చేసింది. పూజ 2 అడుగులు వేసేంతలో ఫోన్ మళ్ళీ మోగడంతో పూజ చిన్న నవ్వు నవ్వి, అనుకున్నా చేస్తావని, ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడతావు అని పూజ లిఫ్ట్ చేసి హలో అనింది. పూజ, లవ్లీ నేమ్, సచ్ ఎ లవ్లీ పర్సన్ కూడా కదా అని చాలా నెమ్మదిగా తీయని స్వరంతో అన్నాడు.
అవును, నా పేరు చాలా బాగుంటుంది, నేను అంతకన్నా మంచిదాన్ని, అయితే ఏంటి అని పూజ అడిగింది. నువ్వు ఇలా గొంతు పెంచి మాట్లాడితే నవ్వొస్తుంది, ఎందుకంటే నువ్వు ట్రై చేసినా అలా మాట్లాడలేవు. నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు తేనె పలుకుల్లా తియ్యగా ఉన్నాయి అని చిన్నపాటి నవ్వుతో మాట్లాడినట్టు పూజకి స్పష్టంగా అర్థమైంది. మీరెవరో నాకు తెలియదు, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ గారి చేతుల్లో కుక్క చావు చేస్తావు అని పూజ ఏమాత్రం భయపడకుండా నెమ్మదిగానే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పింది. భర్తకు తగ్గ భార్య, చచా, నీతో మాట్లాడేటప్పుడు వాడి భార్యగా చూడటమేంటి అసహ్యంగా అని ఒక నవ్వు నవ్వి, పూజ, నేను నీ మొగుడు మీద కాన్సన్ట్రేషన్ చేసి నీ మీద తగ్గిస్తున్నా కదా, ఇక మీద అలా కాదు, ఇద్దరి మీద ఈక్వల్గా చూపిస్తాను, అంటే నీ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఫీల్ అవుతావు కదా అని అన్నాడు. చూడండి, మీ సంస్కారం ఏంటని, మీ అమ్మా నాన్న పెంపకం ఏంటని మీ మాటలు బట్టి అర్థమవుతుంది. మీతో మాట్లాడుతూ మీ అమ్మా నాన్న గురించి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ నేను ఇలా అంటున్నాను అంటే ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శించుకొని చూడండి, తెలుస్తుంది. పెళ్ళైన పరాయి ఆడదాని గురించి తప్పుగా వంకరగా మాట్లాడడం చాలా తప్పు. వీధిలో ఎవరైనా మీ అమ్మని ఇలాగే మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా అని పూజ అడిగింది. అస్సలు ఊరుకోను, కానీ అవతలవాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకెలా తెలుస్తుంది? ఇక్కడ నా ఇంటెన్షన్ ఖచ్చితంగా నీ మొగుడిని చంపేయటమే. ఇది జరిగి తీరుతుంది. ఆ వెంటనే నేను పెళ్లి కూడా చేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు సినిమా హాల్లో నీ పక్కన కూర్చున్నాను కదా, అప్పుడు నీ మొహంలో నాకు నచ్చిందేంటో తెలుసా? నుదుటి మీద కుంకుమ. అది చెరిగిపోనిస్తే ఎలా? నేను తట్టుకోలేను. నేనెంత మంచివాడినో నీకు ఇక్కడే అర్థమవ్వాలి అని చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. నా జీవితంలో రేవంత్ గారు మాత్రమే, మళ్ళీ ఇక ఎవరూ రారు, రాలేరు, రారివ్వను కూడా. అలా రావాలని ప్రయత్నిస్తే నన్ను నేను చంపుకునైనా చేస్తాను, కానీ అవకాశం మాత్రం ఇవ్వను. వాడు ఎంత మంచివాడైనా సరే, నా కోసం ప్రాణం ఇస్తానన్నా సరే నేను అందుకు తల వంచను. ఇకపోతే రేవంత్ గారిని చంపడం అంటావా? అది ఆయనతోనే తేల్చుకో. ఆయనని కాపాడుకోవడం తెలుసు, కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా తెలుసు అని పూజ వీలైనంత నెమ్మదిగానే చెప్పింది. నిజమైన భార్యవి, మొగుడి మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? వెరీ గుడ్ అని నవ్వుతూ అన్నాడు. నా మాటల్లో మీకు ఏమంత వెటకారం కనిపించిందో నాకు తెలియడం లేదు, కానీ సూటిగా ఒక్కటి మాత్రం చెప్తాను. మీకు జరిగిన అన్యాయం భారీగా జరుగుండొచ్చు. అందుకు నా మొగుడు కారణం అంటే నేను ఒప్పుకోలేను. ఎందుకంటే ఓ పనిని ఆచితూచి ఆలోచించి చేసే మనిషి పొరపాటు చేశాడంటే అది కేవలం పొరపాటు మాత్రమే అయి ఉంటుంది, తప్పు ఖచ్చితంగా కాదు. క్షమించే అంత పెద్ద గుణం మీ దగ్గర లేదని మీ మాటలను బట్టి నాకు అర్థమైంది. ఒక ఆడదానితో సంస్కారం లేకుండా మాట్లాడిన మీకు రేవంత్ గారిని క్షమిస్తారన్న హోప్ కూడా లేదు. ఎదురుగా వచ్చి మాట్లాడి తేల్చుకునే అంత దమ్ము మీ దగ్గర లేదు. వెన్నుపోటు పడవడం మాత్రమే మీకు తెలిసింది. పర్వాలేదు, రేవంత్ గారు మానసికంగా కృంగిపోతారేమో. ధైర్యం నేనిస్తాను, మీ మీద గెలిచే తీరుతారు. మార్క్ మై వర్డ్స్ అని పూజ చాలా షార్ప్గా చెప్పింది. పూజ, నువ్వెందుకు రేవంత్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నావు? తెలుసా, నీకు ది బెస్ట్ వైఫ్ అవార్డు ఇవ్వచ్చు. నన్ను చేసుకొని ఉంటే వాడిలాగా కాదు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడిని. పొద్దున వెళ్ళి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా టైం టు టైం ఇంటికొచ్చి నిన్ను అపూరూపంగా చూసేవాడిని. వెధవికి విలువ తెలియడం లేదు అని అన్నాడు. పళ్ళు రాల్తాయి. నా మొగుడు గురించి నా దగ్గరే వెధవని మాట్లాడతావా? ఇంకొకసారి అలా మాట్లాడావంటే నీ నాలుక కత్తిరిస్తాను అని పూజ కటువుగా చెప్పింది. ఈ మాటలకే చచ్చిపోతున్నాను. వాడిలో అంత ఏముందని వాడొకదాన్ని పెళ్లి చేసుకొని వదిలేసి నిన్ను చేసుకున్నాడు. కానీ నేను నీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్తున్నాను, వచ్చేయొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు నేను మాత్రం ఒక మొగుడిని వదిలేసి వచ్చిందాన్ని అవ్వనా? అప్పుడు ఫ్యూచర్లో రేవంత్ గారిని మాట్లాడినట్టు నన్ను కూడా మాట్లాడతావేమో, ఎవరికి తెలుసు అని పూజ అడిగింది. వాడికి నీకు పోలికనా? అసలు నువ్వు వాడితో కలిపి మాట్లాడుకో. ఖచ్చితంగా చెప్తున్నాను పూజ, చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. రాబోయే 30 days కరెక్ట్గా ఈ రోజు నుండి 30వ రోజుకి నీ మొగుడి చావు కబురు ఇలాగే ఫోన్ చేసి నీకు చెప్తాను. నువ్వు వింటావు కూడా. ఆ రోజు నీ ఏడుపు నేను భరించలేను, అందుకే ఇంతసేపు మాట్లాడను. విషయం చెప్పగానే కాల్ కట్ చేస్తాను. జరగబోయేది ఇదే అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. చంపడానికి నువ్వెవరు, చావడానికి ఆయనెవరు? పైన భగవంతుడుంటాడు. ఆయన ఎప్పుడు చావాలో ఎలా చావాలో ఆయన రాసిపెట్టుంటాడు. అప్పటి వరకు నువ్వు కాదు కదా, నీకంటే వీరుడు వచ్చి ప్రాణాలు తీయాలని చూసినా అది జరగదు. ఖచ్చితంగా నా మాట నిజమని నువ్వు ఒప్పుకొని తీరే రోజు చాలా దగ్గరలో ఉంది అని పూజ చెప్పి గ్లాస్ డోర్ నుండి చూడగా రేవంత్ కదులుతూ కనిపించాడు.
ఓకే, ఆ దేవుడు మీ ఆయన తలరాతని రాశాడో లేక నేను రాయబోతున్నానో ఖచ్చితంగా 30 రోజుల్లో నీకు తెలుస్తుంది పూజ అని అవతలవాడు కాస్త వెటకారంగా అన్నాడు. చూడు, ఇంత కూల్గా మాట్లాడుతున్నాను కదా, చాలా అమాయకురాలు అని అనుకుని ఉంటావు కదా. అవును, నేను చాలా ఇన్నోసెంట్. కానీ నా కుటుంబం జోలికొస్తే, నా భర్త జోలికొస్తుంటే కూడా అమాయకంగా చూస్తూ ఉండేంత ఇన్నోసెంట్ అయితే కాదు. నేనేంటో కూడా నీకు తెలుస్తుంది. ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని పూజ కాల్ కట్ చేసి కాల్ వచ్చిన నెంబర్ని డిలీట్ చేసి మెల్లగా డోర్ ఓపెన్ చేసి వెళ్ళి ఫోన్ రేవంత్ పక్కన పెట్టి అలా వెనక్కి తిరగగానే పూజ అని రేవంత్ పిలిచాడు. పూజకి టెన్షన్ వచ్చి చూసేశాడేమోనని మెల్లగా వెనక్కి తిరిగింది. ఏంట్రా వచ్చి వెళ్ళిపోతున్నావు అని రేవంత్ కళ్ళు నలుపుకొని ఒళ్ళు విరుస్తూ అన్నాడు. అదేం లేదు రేవంత్ గారు, మీరు లేచినట్టు ఉంటే దగ్గరికి వచ్చాను. కళ్ళు మూసుకొని ఉండేసరికి వెళ్ళిపోతున్నాను అంతే అని పూజ ప్లెజెంట్గా నవ్వుతూ చెప్పింది. రేవంత్ లేచి కూర్చొని చాలా హాయిగా ఉంది. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది. ఈరోజే చాలా రోజుల తర్వాత చాలా రిలాక్స్గా ఉన్నాను అని రేవంత్ అన్నాడు. రేవంత్ గారు, నా కోసం మీరు చిన్న పని చేయొచ్చు కదా అని పూజ అడిగింది. ఏంట్రా, ఏం చేయాలి? పొద్దున్నే కోరికలు వచ్చినట్టున్నాయి అని రేవంత్ తన చేయి పట్టుకొని లాగే బెడ్ మీద కూర్చోబెడుతూ అడిగాడు. రేవంత్ గారు, మీరు ఫస్ట్ పెళ్ళైనప్పుడు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు అని పూజ అడిగింది. ఇప్పుడు మళ్ళీ అవంతా అవసరమా? నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు, వెళ్దాం అని రేవంత్ అడిగాడు. ఎక్కడికో కాదు, ఇక్కడే ఇంట్లోనే నాతోనే ఉండండి. ఓ నెల రోజులు సెలవు తీసుకోవచ్చు కదా. ఇంకో విషయం, ఆఫీస్కి వెళ్ళొచ్చు కానీ అక్కడికి మీతో పాటు నేను కూడా వస్తాను. చదువుకున్నాను కదా, ఇంట్లో ఉండడం కన్నా కొంచెం వర్క్ నేర్చుకుంటే మీకు సహాయంగా ఉంటానుగా. అప్పుడు మీరు చాలా రిలాక్స్గా మీ డ్యూటీ చేసుకోవచ్చు. ఈ నెల రోజులు కాస్త ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. నాతో పాటు ఉంటే బోలెడంత టైం నాకు ఇచ్చేసినట్టు ఉంటుంది. ఏమంటారు అని పూజ చాలా రిక్వెస్ట్గా అడిగింది. రేవంత్ నవ్వి, ఇంత సడన్గా ఎప్పుడు అడగని దానివి ఏంటిలా అని రేవంత్ అడిగాడు. సరే వదిలేయండి, మీకు నచ్చకపోతే ఎందుకు, ఇదంతా నేను ఫోర్స్ చేయను అని పూజ గారంగా అనింది. రేవంత్ పూజ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాగి తన నుదుటిని ఆనించి, నువ్వు అడగడం నేను ఒప్పుకోకపోవడమా? ఖచ్చితంగా లీవ్ పెడతాను. రేపటి నుండి ఓకేనా అని తన ముక్కుతో ముక్కుని రాస్తూ అడిగాడు. రేపటి నుండా? ఇవాళ కుదరదా అని పూజ అడిగింది. రేవంత్ మళ్ళీ నవ్వి, ఇవాళ? సరే, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను. సిక్ తీసుకుంటాను, 1 మంత్ లీవ్ దొరుకుతుంది అని రేవంత్ అన్నాడు. పూజ నవ్వి రేవంత్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, థ్యాంక్ యూ, నాకు టైం ఇవ్వడం మూలంగా మీకు బెనిఫిట్ ఉంటుందండి. నేను ఆఫీస్ వర్క్ నేర్చుకుంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఎక్కువ టైం పని చేయాల్సిన పని లేదు. వీలైనంత రెస్ట్ మీకు దొరుకుతుంది. ఇందులో నా స్వార్థం ఉంది కాబట్టి అడిగాను. అది మీ టైం నా పక్కనే ఉంటూ నాతోనే ఉంటే చాలా బాగుంటుంది మీకు, ఓకే కదా అని పూజ అడిగింది. భార్య ఇంత ముద్దుగా తయారై కూర్చొని పొద్దున్నే మీ టైం నాకు ఇచ్చేయండి అని ఇంత ప్రేమగా అడుగుతుంటే నేనేమైనా ఇవ్వను అనడానికి వెర్రి వెంగళప్పనా? అస్సలు కాదు, ఇచ్చిస్తాను. హ్యాపీగా బోల్డ్ అంత టైం ఇస్తాను. తిరిగి నాకు బోల్డ్ అంత ముద్దు, మురిపాలు, ప్రేమ ఇలా అన్నీ కావాలి. నీకు ఓకే కదా అని రేవంత్ తన బుగ్గ పట్టుకొని గిల్లుతూ అడిగాడు. పూజ అందంగా నవ్వడంతో రేవంత్ పూజ బుగ్గ మీద కిస్ చేసి, ఇలాగే నువ్వు నాతో ఫ్రీగా ఉండాలి, మొహమాటం, సిగ్గుపడతాం ఇదేమీ ఉండకూడదు అని చెప్పాడు. అవునా, అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే మీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లీవ్ తీసుకొని అక్కడ నుండి ఆఫీస్కి వెళ్దాం. అన్నయ్యకి సాక్షికి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని పూజ చెప్పింది. అలాగే, నేను వచ్చేలోపు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని రేవంత్ బెడ్ దిగి వాష్రూమ్లో దూరాడు. అప్పటి వరకు నవ్వుతున్న పూజ తన నవ్వుని మాయం చేసి, వాడితో మాట్లాడడానికైతే మాట్లాడాను కానీ వాడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సునామీ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో వాడి మాటల్లో కూడా నాకు అంత ప్రశాంతత కనిపించింది. చెప్పింది చెప్పినట్టు చేస్తాడా అని అనుకోగానే పూజ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఎలా అయినా రేవంత్ గారిని కాపాడుకొని తీరాలి. అందుకోసం నాకేదైనా జరిగినా నష్టమే లేదు. ఆయన మంచివారు, ఆయన కారణంగా చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు నా ప్రాణం ఎంత? చేస్తే ఎవరికీ ఉపయోగం లేదు కదా అని పూజ అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.